నమస్తే. స్పెషల్ ప్రోగ్రామ్ ప్యారడీ టైం విత్ జొన్నవిత్తలకు స్వాగతం. TV9 స్టూడియోలో నాతో ఉన్నారు జొన్నవిత్తల గారు. ఆయన ప్యారడీ సంగతుల్ని ఆయనతోనే మాట్లాడి అడిగి తెలుసుకుందాం. నమస్కారం జొన్నవిత్తల గారు. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు ప్యారడీ అనే పదానికి ఇప్పుడు జొన్నవిత్తల గారు ఒక పర్యాయ పదంగా మారిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ ప్రక్రియ మీరు ఊరికే ఊసుపోక మొదలు పెట్టారా, లేకపోతే ఏదైనా ఇందులో పరమార్థం ఉందా, ఏదైనా అంతరార్థం ఉందా? 1979లో నేను సరదాగా ఒక పద్యానికి ప్యారడీ రాశాను. సుమతి శతకంలో తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు, తన సంతోషము స్వర్గము, తను వలచిన అతివ రంభ తజ్యము సుమతి అని ఓ పద్యం ఉంది. దానికి నేను సరదాగా తన లోభమే తన మిత్రుడు, తన స్వార్థమే తనకు రక్ష, దయ దయ్యంబవు, తన పిడివాదము సత్యము, తనకు అవసరమున్న మనిషి దైవము సుమతి అని ఓ పద్యం రాశారు. అది బాగా సంతోషించారు చుట్టూ ఉన్న స్నేహ బృందం. అది జీవీఎస్ మూర్తి అని, జిఎస్ఆర్ మూర్తి గారి అబ్బాయి, ఆయన గొప్ప నాటక దర్శకులు. వాళ్ళ అబ్బాయి చూసి విని నన్ను తను పరిచయం చేసుకుని ఆ ఒక్క పద్యానికి అద్భుతమైన ప్యారడిస్ట్ ఉన్నాడండి మీలో అని శ్రీశ్రీ మహాప్రస్థానం నాకు ఇచ్చి, మీరు వీటికి ప్యారడీలు రాయండి అన్నాడు. మొత్తం శ్రీశ్రీ మహాప్రస్థానం మొత్తానికి ప్యారడీలు రాశారు. ఓకే. ఆ తర్వాత నన్ను బాపు గారి తమ్ముడు రామనారాయణ గారు అని ఉన్నారు, ఆయనకి ఈయన పరిచయం చేశాడు. ఆయన నన్ను బాగా అభిమానించి పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి దగ్గరికి, నండూరు రామ్మోహన్ రావు గారి దగ్గరికి తీసుకెళ్లారు. అప్పుడు శ్రీశ్రీ గారు వస్తే, శ్రీశ్రీ గారి ఇంట్లో 1984లో శ్రీశ్రీ గారిని పురాణం సుబ్రహ్మణ్య ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేశారు. అప్పుడు శ్రీశ్రీ గారి ఎదుట శ్రీశ్రీ గారి ప్యారడీ నన్ను చదవమన్నారు. అప్పుడు నేను సైతం తెల్ల జుట్టుకు నల్ల రంగును కొనుక్కొచ్చాను, నేను సైతం నల్ల జుట్టుకు అని నేను రాశాను. అది రాసింది వినిపించా. అలా బాగా ఆ ప్యారడీలు రాయటం ఇదయింది. సరదాగా సినిమా పాటలకి వాటికి రాసిన ఎన్నో రాశా సరదాగా. అలా తెలుగు సాహిత్యంలో నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ, శ్రీనాథుడు, పోతన, విశ్వనాథ సత్యనారాయణ, పానుగంటి లక్ష్మీనరసింహం, చిలకమర్తి లక్ష్మీనరసింహం, శ్రీశ్రీ, ఆరుద్ర, గురజాడ, రాయప్రోలు, వీళ్ళందరికీ కూడా లెజెండ్స్కి దాదాపు 55 మందికి ప్యారడీలు రాశారు. ఇన్ని కండువాలు వేసుకొచ్చారు, ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా దీనికి కూడా? అంటే మీరు స్వార్థ రాజకీయాల మీద మీరు ఒక మిసైల్ లాగా ఒక్కొక్క కార్యక్రమం నడుపుతూ ఉంటారు కనుక రాజకీయాల మీద నేను కొన్ని వ్యంగ్యాస్త్రాలు సంధించా. ప్యారడీని ప్రయోజనాత్మకంగా రాయాలి అనేటువంటి ఒక భావం ఉన్నవాడిని నేను. అలా అనేక రాజకీయ పార్టీల్లోకి సంచారం చేసేటువంటి తెలివితేటలు ఉంటాయి కొంతమందికి. అన్ని పార్టీల్లోకి వెళ్ళిపోగలరు. వాళ్ళందరి మీద కూడా రకరకాల వ్యంగ్యాస్త్రాలు రాసిన ఉన్నవాడిని. పైగా ప్యారడీ అనేటువంటిది ఒక వికటమైన కవిత్వం అది. అవును. అట్లాగే వస్త్రధారణకి కూడా ప్యారడీ చేద్దామని చెప్పి చేసుకొచ్చా. దీని వెనకాల కూడా అంతరార్థం ఉంది. వస్త్రధారణకి ప్యారడీ అనమాట ఇది. ఓకే. అది. సో ఆ ప్యారడీ ఏమైనా వినిపిస్తారా మాకు? తప్పకుండా అండి, చెప్పండి. ఆ పార్టీలో నుంచి రామాగరి, నేను ఈ పార్టీకి వచ్చాను రామాగరి, ఏ పార్టీలో ఉన్న రామాగరి, నేను చేసేది ఏముంది రామాగరి, ఇరగదీసేది ఏముంది రామాగరి, అన్నమక్కరలేదు రామాగరి, ప్రజల అభివృద్ధి తింటాను రామాగరి, దేశ ప్రగతి భోంచేస్తాను రామాగరి, స్టేటు ఏమైతేనేం రామాగరి, నా సీటు ముఖ్యంగాని రామాగరి, పెంట బతుకైనా రామాగరి, మాది పెద్ద బిజినెస్ అండి రామాగరి, చాలా పెద్ద బిజినెస్ అండి రామాగరి, దీన్ని అట్టాగా వదిలేది రామాగరి, ఏ పార్టీ అయితేనేం రామాగరి, మేము హ్యాపీగా ఉండాలి రామాగరి, ఎర్రి నా పుత్రుణ్ణి రామాగరి, ఎమ్మెల్యే చెయ్యాలి రామాగరి, ఆణ్ణి మంత్రిగా చూడాలి రామాగరి, నా దోపిడే కాదు రామాగరి, నా కొడుకు దోచాలి రామాగరి, నా మనవడు దోచాలి రామాగరి, ముని మనవడు దోచాలి రామాగరి, మీ కర్మ ఇంతే రామాగరి.
సమకాలీన రాజకీయ నాయకుని దృష్టిలో పెట్టుకుని బాగా చురకలు అంటించారు. నిజానికి వాళ్ళందరూ ఒక్కసారి ఉలిక్కి పడతారేమో వింటే అనిపిస్తోంది. అలాగే ఈ పార్టీలు మారుతున్నప్పుడు వీళ్ళకి ఆహ్వానాలు పలకడం లేకపోతే సత్కారాలు చేయడం లాంటివి చేస్తుంటారు కదా, దానికి సంబంధించి కూడా ఏమైనా ప్యారడీ రాశారా? అవునండి. అంటే ఒక ప్యారడీతోనే తన పార్టీలోకి ఆహ్వానించేటట్లుగా ఒక స్వాగత ప్యారడీ ఒకటి రాశారు. ఓకే, అది కూడా వినిపించండి. మా పార్టీలో నువ్వు చేరాల మళ్ళీ, మీ పార్టీ వాళ్ళంతా కుమలాలి కుళ్ళి. మా పార్టీలో నువ్వు చేరాల మళ్ళీ, మీ పార్టీలో ఇంకా పెరగాలి లొల్లి. పార్టీ నువ్వు మారాల, పదవినే నీయాల, ప్రజలని ఇద్దరం గజిబిజి చెయ్యాల. నీకిచ్చే పదవికి నువ్వు కిలకిలా నవ్వాల, నీకిచ్చే పదవికి నువ్వు కిలకిలా నవ్వాల. నీ కులము నా పార్టీ తెరచాప కావాల, మా పార్టీలో నువ్వు చేరాల మళ్ళీ, మీ పార్టీ వాళ్ళంతా కుమలాలి కుళ్ళి. మీటింగులెట్టాల, చీటింగు చెయ్యాల, మళ్ళొచ్చే ఎన్నికల్లో మన పార్టీ గెలవాల. ఓటర్ని మన పార్టీ ముష్టోణ్ణి చెయ్యాల, ఓటర్ని మన పార్టీ ముష్టోణ్ణి చెయ్యాల. గోచీల పథకాల చిప్ప చేతికివ్వాల, మా పార్టీలో నువ్వు చేరాల మళ్ళీ, మీ పార్టీ వాళ్ళంతా కుమలాలి కుళ్ళి. కులం అనేది ఒక పెద్ద హర్డిల్ అయిపోయింది ఇప్పుడు సొసైటీలో. దాన్ని మనం ఎరాడికేట్ చేయలేకపోతున్నాం. ఎంత రియలైజేషన్ తీసుకురావాలనే ప్రయత్నం చేసినా. కులానికి సంబంధించి కూడా ఏమైనా ప్యారడీ రాశారా? కులానికి సంబంధించి అనవసరమైనటువంటి దురభిమానంతో మీరు సమాజానికి హాని చేయొద్దు, కులం పిచ్చి మానుకోండి అని TV9 ఛానల్లో న్యూస్ బులెటిన్కి మధ్యలో మీరు ప్రకటన చేస్తూ ఉంటారు. చాలా గొప్ప విషయం. అంటే దాన్ని ఒక ఉద్యమంగా చేస్తున్నారు. ఒక కులంలో పుట్టి దాని విషయాలన్నీ తెలుసుకుని దాని మీద ఒక అభిమానం ఉంటే ఉండొచ్చు ఇంత పెరిగినటువంటి వ్యక్తులకి. కానీ పరమాణు అంతా కూడా ఇతరుల కులాల మీద వ్యతిరేకత కానీ ద్వేషభావం కానీ ఉండకూడదు. అది సమాజానికి కానీ దేశానికి కానీ వాటన్నిటికంటే ముఖ్యంగా వ్యక్తిగా తనకి కూడా అది మంచిది కాదు. వ్యక్తిగా తాను కూడా ఎదగాలి, సంపూర్ణ మానవుడుగా పరిణతి చెందాలి అని అంటే ఎవరిని ద్వేషించడం అనేది చేయకూడదు. దాన్ని ఈ కులం పిచ్చి ఉన్నటువంటి వాళ్ళ మీద మీరు ఎక్కుపెడుతున్నటువంటి ఆ బాణం, ఆ హెచ్చరిక నేను కూడా ఒక చొరకగా దాన్ని కలిపి రాశాను. ప్లీజ్. నీ కుళ్ళు చెబుతున్నది నీ కుల పిచ్చుందని, నీ కుటిలత చెబుతున్నది నీ కుల గజ్జుందని, పోజు పొగరు మాటలు చేతలు చెబుతున్నాయిలే నీకు కుల గజ్జుందని. నీ కుళ్ళు చెబుతున్నది నీ కుల పిచ్చుందని, నీ కుటిలత చెబుతున్నది నీ కుల గజ్జుందని. డబ్బు పవరు కావాలి, నీతి నియమం దేనికి, భూకబ్జాలే చెయ్యాలి ఎవరేమంటే ఏమిటి. రాష్ట్రమే కాష్టమై రగిలితే రగలని, మన కులపోళ్ళం అందరం బాగుంటే చాలని. నీ కుళ్ళు చెబుతున్నది నీ కుల పిచ్చుందని, నీ కుటిలత చెబుతున్నది నీ కుల గజ్జుందని. స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా అభివృద్ధి చెందలేదు అన్న బాధ ఎక్కువగా యువతలో కనిపిస్తూ ఉంటుంది కదా. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎప్పుడైనా ఏదైనా రాయాలి అనిపించిందా? దానికి సంబంధించి ఏమైనా రాశారా? రాశానండి. రాశారా? చెప్పండి అది కూడా. ఇప్పటికింకా నా దేశం అండర్ డెవలపే, ఎక్కడికక్కడ భోంచేస్తూ చుట్టూ చీటర్సే. నాకెవ్వరూ నచ్చట్లే ప్రతివాడితో ఇక్కట్లే, జై భారత్ పై పై మాటే. స్వాతంత్రం వచ్చి అప్పుడే 70 ఏళ్ళైపోయిందే, దేశంలో ఒకరికొకరు శత్రువులల్లే మారారే. ఇప్పటికింకా నా దేశం అండర్ డెవలపే, ఎక్కడికక్కడ భోంచేస్తూ చుట్టూ లీడర్సే.
మరి అన్నిటికీ కారణం లీడర్స్ అని చెప్తున్నారు కదా, ఈ లీడర్స్ అంతా మళ్ళీ మనం ఎన్నుకున్న లీడర్స్ వెళ్ళి అసెంబ్లీలోను పార్లమెంట్లోనూ కూర్చుని ఏం చేస్తున్నట్టు? సో అసెంబ్లీలో ఈ ప్రత్యక్ష ప్రసారాలు చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళు అనుకుంటూ ఉంటారు, ఏమిటి వీళ్ళు మాట్లాడే భాష, వీళ్ళ ప్రవర్తన అని చెప్పి ప్రతి వాళ్ళు అనుకుంటూ ఉంటాం. రీసెంట్గా తమిళనాడు అసెంబ్లీలో కూడా బల పరీక్ష రోజు ఏం జరిగిందో చూసాం. దీనికి సంబంధించి ఎప్పుడైనా ఏమైనా అనిపించిందో చురకంటిద్దామని? అంటే భారతదేశంలో ఉండే అన్ని రాష్ట్రాల అసెంబ్లీలు మనం చూస్తూనే ఉంటాం. అది ఒకసారి ఇక్కడ జరుగుతుంది, ఒకసారి అక్కడ జరుగుతుంది. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ కూడా ఈ ఆచారం ఉన్నది. దాని మీద నా ప్రయత్నం చేశాను. చేశారు, చెప్పండి. అసెంబ్లీ అసెంబ్లీ నీ గోల చూసి తెలుగు తల్లి ఏడ్చనే, అసెంబ్లీ నీ గొప్పదనము కుప్ప కూలిపోయనే, అసెంబ్లీ నువ్వు బూతుల సునామీలో మునిగావే, ఈ నేతల భాషకి మూర్చేపోయానే, నాకొచ్చిన తెలుగే మర్చిపోయానే, ప్రతిసారి నోరు జారే ఈ బూతుల ఉరవడి జాతికి అలజడి, అసెంబ్లీ అసెంబ్లీ. సో మాటల మాంత్రికుడు అంటూ ఉంటారు, సో మిమ్మల్ని ప్యారడీ మాంత్రికుడు అనాలి ఇప్పుడు. సో ఈ ప్యారడీ మాంత్రికుడు ఎవరి నుంచైనా స్ఫూర్తి పొందారా ప్యారడీ చేయడానికి? అలాగే మీరు వేసిన ఈ పాత్రలో మిమ్మల్ని అనుకరిస్తూ చాలామంది కనిపిస్తున్నారు సోషల్ సైట్స్లో వాటిల్లో. సో మీకు స్ఫూర్తి ఎవరు, స్ఫురణ ఎవరు దీనికి సంబంధించి? అంటే నాకు స్ఫూర్తి అంటే చిన్నప్పటి నుంచి అలా, అది ఒక తత్వం అండి, ప్యారడీ అనేది తత్వం. అలా కావాలని కూర్చుని రాద్దామనంటే పాటలు రాసే వాళ్ళందరూ రాయలేరు, కవిత్వం రాసే వాళ్ళందరూ ప్యారడీ పద్యం రాయలేరు, పద్యాలు రాసే వాళ్ళందరూ పాటలు రాయలేరు, పాటలు రాసే వాళ్ళందరూ పద్యాలు రాయలేరు, పాట పద్యం రాసేవాళ్ళు ప్యారడీ రాయలేరు. ఈ ప్యారడీ అని అంటే ఊరికనే ఒకళ్ళు రాసిన పాటలో దాన్ని అనుకరిస్తూ రాయటం మాత్రమే కాదు, దాంట్లో హ్యూమర్ పుట్టించాలి, హాస్యరసం పుట్టించాలి. కేవలం హాస్యం కాదు, వ్యంగ్యం చేయాలి. దాన్ని వ్యంగ్యంగా, ఆ వ్యంగ్యంలో కూడా ఒక విమర్శ ఉండాలి. ఆ వ్యంగ్యము విమర్శ అది సమాజహితంగా, ఒక చొరకగా, హెచ్చరికగా చేయగలగాలి. అప్పుడు అది పరిపూర్ణమైనటువంటి ప్యారడీ. ఇప్పుడు తెనాలి రామకృష్ణుడు కథలు వింటాం మనం, దాంట్లో తప్పు చేసిన వాడికి ఒక చొరక వేస్తాడు, ఒక హెచ్చరికగా, వాడికి ఒక ముట్టికాయ వేసినట్టుగా ఉంటుంది, పరిస్థితిని చక్కదిద్దుతాడు. అది ప్యారడీకి సరైన లక్షణం. తెనాలి రామకృష్ణుడు వ్యవహరించిన విధానం, ఆ విధానంతో చేయాలి. అది పాట అయినా పద్యమైనా దేనికి ప్యారడీ రాసినా కూడా అది అంత నిర్దిష్టంగా స్పష్టంగా ఉండాలి. అంతే తప్ప ప్యారడీ రాయటం అనేది అది ఏదో ఎక్కడో ఎప్పుడో జరుగుతుంది తప్ప ప్యారడీని అనుకరించి చేయలేరు. స్ఫూర్తిని పొంది ఉత్సాహం తెచ్చుకుని రాస్తారు. శ్రీశ్రీ కవిత్వం రాసిన తర్వాత లక్షల మంది రాశారు, వేల మంది కూడా, లక్షల మంది కవిత్వం రాశారు. శ్రీశ్రీ అంతటి వాళ్ళు ఎవరుంటారు? అట్లాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చేసినప్పుడు దాన్ని స్ఫూర్తిని తీసుకుని వీళ్ళు రాసినటువంటి అంశం మీదే మళ్ళీ రాస్తారు, వీళ్ళు రాసిన అంశం మీదే రాస్తూ ఉంటారు. ఎవరికి తోచింది వాడు, అది ఎవరి స్పందన వాళ్ళది. అలా జరగాలి. అలా జరిగితేనే అది సమాజం, అప్పుడే సాహిత్యం బాగా వెల్లివిరుస్తుంది. అలా ఎవరన్నా చేస్తే నేను సంతోషిస్తాను. లంచం గురించి, అవినీతి గురించి కూడా ఏమైనా రాశారా? లంచమొక్కటే 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 గురు, లంచమొక్కటే గురు, లంచమొక్కటే గురు, లంచమొక్కటే లంచమొక్కటే అన్ని కులములలోను అన్ని కులముల వారు ఆచరించునది ఇదియే, అన్ని మతముల వారి ఐక్యత ఇందే, ఇందులో సిన్సియర్ ఉంటే డౌటే ఉంటే దేశమే బాగుపడ్డట్టే, దేశమే బాగుపడ్డట్టే, లంచమొక్కటే గురు, లంచమొక్కటే గురు, లంచమొక్కటే గురు, లంచమొక్కటే లంచమొక్కటే. అన్నమాచార్య కృతిలో లంచాన్ని అన్నమాచార్య ఎంతో విప్లవాత్మకంగా చెప్పాడండి. ఆ రోజుల్లో ఆయన చాలా సమాజాభివృద్ధిని, సమాజ శ్రేయస్సు, అన్ని కులాల ఐకమత్యత, అంటరానితనం, వీటన్నిటి మీద కూడా ఆయన చాలా అద్భుతంగా ఆధ్యాత్మిక భావాల నుండి ఎక్కుపెట్టి సమత్వాన్ని ఆయన చాటాడు. ఆయన దాన్ని చాలా చక్కగా వ్యంగ్యంగా ఇందులో చెప్పారు. సో కులం అనేది లంచానికి వర్తించదు అసలు, లేదండి. అన్ని కులముల వారి ఐక్యంగా చేసేది మిగిలిన విషయాల్లో మేబీ అటు ఇటు అవుతుంది. కులముల వారు ఆచరించునది ఇది. ఏదో శివరాత్రి పూజలాగా, శివరాత్రికి వైష్ణవులు చేయరు, అవును, అట్లాగే విష్ణు సంబంధమైన కొంతమంది శైవులు చేయరు. అంటే దీంట్లో కూడా వాళ్ళ అభిమాన దేవతలు ఉంటారు, ఇష్ట దైవాలు ఉంటారు.
కానీ ఆ లంచం విషయంలో లంచదేవతని అందరూ ఆరాధిస్తారు. రాజకీయ నాయకులు, రాజకీయ నాయకుల తీరు, తెన్నులు, ఇంకా అన్ని విషయాలు చెప్తూ వస్తున్నారు కదా. ఓటర్ గురించి కూడా బాగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ భారతదేశంలో ఎప్పుడు నిత్యం ఎక్కడో చోట ఏవో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి ప్రజాస్వామ్యంలో, అతిపెద్ద ప్రజాస్వామ్యం కాబట్టి. సో ఎన్నికలకు సంబంధించి వీళ్ళు ఇచ్చే తాయిలాలు, వీళ్ళు ప్రకటించే తాయిలాలు, తీసుకునే తాయిలాలు అటు ఓటర్ల వైపు నుంచి, దీనికి సంబంధించి కూడా ఏమైనా ప్యారడీ రాశారా? చేశారా? అది కూడా చెప్పండి. అంటే ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ నాయకులు ఈ ఒక్క పాట పాడుతూ ప్రచారం చేస్తే చాలండి. ఎక్కువ ఎన్నికల ప్రచారానికి ఖర్చు కూడా అక్కర్లా. ఈ ఒక్క పాటతోనే మొత్తం వాళ్ళు ఏం చేస్తారో అంతా కూడా వాళ్ళ ఎజెండా, మేనిఫెస్టో ఈ పాట ద్వారా చెప్పేస్తారు. దాదాపుగా అందరి మేనిఫెస్టో ఇలాగే ఉంటుంది. ఓకే, చెప్పండి. శోభనాలకి మంచాలిస్తాం, కడుపొస్తే కానుపు చేస్తాం, పిల్లోడికి పేరే పెడతాం ఓటేస్తే, కుల పిచ్చికి స్వాగతం ఇస్తాం, మత పిచ్చికి మద్దతిస్తాం, అందరితో ముష్టెత్తిస్తాం గెలిపిస్తే, మేము మా వాళ్లే పదవుల్లోకొస్తాం, స్టేట్ అంతా ఇంకా నరకంగా చేస్తాం, జై భారత్ అంటూ దేశాన్నమ్మేస్తాం, జలగల్లా రక్తం పీల్చేసేస్తాం, శోభనాలకి మంచాలిస్తాం, కడుపొస్తే కానుపు చేస్తాం, వద్దంటే కండోమిస్తాం ఓటేస్తే, కుల పిచ్చికి మద్దతిస్తాం, మత పిచ్చికి స్వాగతం ఇస్తాం, అందరితో ముష్టెత్తిస్తాం గెలిపిస్తే. వెల్, మేనిఫెస్టో అయిపోయింది. సో కలలో ఇచ్చారా, నిజంగా ఇచ్చారా, చేశారా, అది సెకండరీ థింగ్. ఇన్ని చేసినా సరే ఎండ్ ఆఫ్ ద డే రేపు ఓట్ అనగా ఈ రాత్రి మందు పోయకుండా పచ్చ నోట్ అని వాళ్ళం ఇప్పుడు పింక్ నోట్ ఇవ్వకుండా ఓట్లు అడిగే పరిస్థితి లేదు. సో దానికి సంబంధించి కూడా ఏమైనా ప్యారడీ ఉందా? రాశారా? తాగరా ఫుల్లుగా తాగరా, తాగరా ఫుల్లుగా తాగరా, నువ్వు తాగకుంటే గవర్నమెంటే నిల్లురా, దయచేసి తాగరా, తాగరా ఫుల్లుగా తాగరా, చీకటైతే బెల్టు షాపు కన్ను కొడతది, అప్పు చేసి అయిన నిన్ను తాగమంటది, లివరు వ్యాధి అప్పులే మిగులు చివరకు, నువ్వు బతికితేమి చస్తేనేమి గవర్నమెంటుకు, తాగరా ఫుల్లుగా తాగరా. సో గవర్నమెంట్ ఎలా ఎంకరేజ్ చేస్తుందో ఇలా చెప్పకనే చెప్తున్నారనమాట తాగుడుకు సంబంధించి. వెల్, ఓకే, ఓట్లు వేసారు, అన్నీ అయిపోయాయి, అధికారంలోకి వచ్చేసాం. అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఫస్ట్ కర్తవ్యం ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే స్కాములు చేయడం. సో లీడర్స్ స్కామ్స్కి సంబంధించి కూడా ఏమైనా రాశారా? స్కాముల మీద రాశారు. అది ఏది అడిగినా రాశాను అంటున్నారు, దేన్ని వదిలిపెట్టలేదు అంటే అన్ని రకాలుగాను, అంటే అన్ని పాపులర్ చేశారు కదా, మనకి తెలియకుండా చేస్తే పర్వాలేదండి, అన్నీ తెలుస్తున్నాయి మాకు. సరే చెప్పండి అయితే. భలే మంచి స్కాము, బడా చోరు స్కాము, కంట్రీలోనే కాస్ట్లీ ఐస్ క్రీము, హాయ్ ఎంతో మంది హ్యాండే ఉన్న స్కీము, భలే మంచి స్కాము, బడా చోరు స్కాము, కంట్రీలోనే కాస్ట్లీ ఐస్ క్రీము, కోళ్ల మేత మింగిన స్కాము, పశుగ్రాసం నమిలిన స్కాము, కామన్వెల్త్ క్రీడల స్కాము, కరెంటు బిల్లు కట్టని స్కాము, మిలిటరీ వాళ్ళకి కట్టే ఇళ్ళు కూల్చు ఆదర్శ స్కాము, భలే మంచి స్కాము, బడా చోరు స్కాము, కంట్రీలోనే కాస్ట్లీ ఐస్ క్రీము. చక్కటి పోలిక. కాస్ట్లీ ఐస్ క్రీమ్ అంటుంటేనే అక్కడ అర్థమైపోతుంది. సో ఎంత స్కామ్ అయినా కరిగిపోతుంది, తినేది కూడా వాడే, పొల్ల మిగులుతుంది మనకి. వడబొట్ ప్రజలు ఇప్పుడు ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొస్తోంది, స్వచ్ఛ భారత్ లాంటి పథకాలు ఉన్నాయి. ఈ స్వచ్ఛ భారత్కి సంబంధించి ఎంతమంది నిజంగా స్వచ్ఛ భారత్ని పాటిస్తున్నారు, దానికి సంబంధించి ఎప్పుడైనా, బికాస్ చాలా సాంగ్స్ స్వచ్ఛ భారత్కి సంబంధించి కూడా వచ్చాయి. సో అందులో కూడా ఏమైనా ప్యారడీని క్రియేట్ చేశారా? చేశానండి. ఎందుకంటే స్వచ్ఛ భారత్ అనేది ఒక మహాద్భుతమైన కార్యక్రమం. అది ఎప్పటికైనా సరే దేశం బాగుపడాలంటే అది చేయాల్సింది, ఏ దేశమైనా అలాగే చేసింది. అయితే ఇన్ని కోట్ల మంది ఉన్నటువంటి ఈ దేశంలో స్వచ్ఛ భారత్ ఏదో మనం చెత్తాచెదారం తీసేసి ఎక్కడో పక్కన పడేస్తే మాత్రమే సరిపోదు. ఇప్పుడు ఉదాహరణకి మనం
పంజగుట్ట సెంటర్కి వెడతాం, వెళ్ళినప్పుడు ఏదో పని చూసుకుంటుంటాం, గబుక్కుని ఎవరన్నా యూరినల్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎక్కడికి వెడతాడు? ఎక్కడ అసలు అవకాశం ఎక్కడ? పంజగుట్టలో ఎవరన్నా సరే పాస్కి వెళ్ళాలి అని అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ ఈ అంశం మీద నేను తమాషాగా ఒక ప్యారడీ రాశాను. ఒంటేల్ పోసుకోవాలి అంటే సెంటర్లోన తంటే, ఇంకా అట్టే ఆపుకోవాలి అంటే ప్రాణం పోయినట్టే, టాయిలెట్టే కనరాదు బిగబట్టి ఆపలేను, వాయ్యో ఒంటేల్ పోసుకోవాలి అంటే సెంటర్లోన తంటే, స్వచ్ఛ భారత్ కోసం పిచ్చివాడల్లే ఆపి బ్లాడరంతా ఉబ్బిపోయి చచ్చారా, వాటర్ థెరపీల వల్ల టోటల్ కంట్రోలు తప్పి ట్యాంకు పుల్లై ప్లేసు నిల్లై ఏడ్చారా, ఉచ్చం నీచము చూడక కుక్కో గాడిదో అయ్యిక సిగ్గు ఎగ్గని తలవక పోసేయాలిక చకచక, ఓ ఒంటేల్ పోసుకోవాలి అంటే సెంటర్లోన తంటే, ఇంకా అట్టే ఆపుకోవాలి అంటే ప్రాణం పోయినట్టే. రైట్. జొన్నవిత్తులు గారు, రాజకీయాల గురించి మీరు మాట్లాడినట్టుగానే, కులం గురించి మేము మాట్లాడినట్టుగానే, దొంగ స్వాములకు సంబంధించి TV9 Day 1 నుంచి కూడా దొంగ స్వాముల గురించి ఎక్కడ దొరికినా సరే, ఎక్కడ అవకాశం చిక్కినా సరే వాళ్ళ గురించి ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉంటాం మేము. దొంగ స్వాములకు సంబంధించి ఎప్పుడు మీ దృష్టికి రాలేదా? వాళ్ళ గురించి ఎప్పుడు రాయాలని అనిపించలేదా? నేను చాలా సెటైర్లు నేను ఈ స్వాముల మీద వేసా. ఓకే, నాకు అది కావాలి ప్లీజ్. మీకు తెలియదు మీరు ఎన్నిసార్లు ఎంతమంది స్వాముల మీద వార్తలు ప్రసారం చేశారో, వాళ్ళు చేసిన పిచ్చి పనుల మీద అన్ని సెటైర్లు నేను రాశా. నిజంగా వీళ్ళ మీద ఎక్కువ రాశా. ప్లీజ్. గుడిచేటు స్వాములంతా పెరిగారిప్పుడు, గుడికి కీర్తిని తీసుకురావాలి వీళ్ళు, గుడికి వెళ్ళేటట్టు చేయాలి భక్తులు, కానీ వీళ్ళు గుడికే చేటు తెచ్చేవాళ్ళు. గుడిచేటు స్వాములంతా పెరిగారిప్పుడు, అడిగేటి వాడు ఎవడు లేనే లేడు, భక్తిని బిజినెస్ చేసుకుంటూ మాయల మాటలతో పిచ్చిని వెర్రిని బోధ చేస్తూ నీచముగా, గుడిచేటు స్వాములంతా పెరిగారిప్పుడు, కడిగేటి వాడు ఎవడు లేనే లేడు, శాస్త్రమేదో తెలియకుండా బాసిపీట వెయ్యలేరు, యోగ విద్య చెబుతారు. బాసిపీట వేసుకుని కూర్చోలేడండి వాడు, మొత్తం యోగ విద్య గురించి చెప్తాడు. శాస్త్రమేదో తెలియకుండా స్పీచులెన్నో ఇస్తారు, బాసిపీట వెయ్యలేరు, యోగ విద్య చెబుతారు, ఏసీ కారు రూము తప్ప ఎండలోకి వెళ్ళరు, సమ్మర్ వస్తే చాలు ఇంకా అమెరికాకి పోతారు, కాషాయంలో పాగా వేసిన కామ పిశాచులు పీఠం పెడితే చాలనుకుంటారు పిచ్చి సన్నాసులు, జనమంతా జాగ్రత్త ఇక జాగ్రత్త, గుడిచేటు స్వాములంతా పెరిగారిప్పుడు, అడిగేటి వాడు ఎవడు లేనే లేడు, కుళ్ళు బుద్ధి ఫుల్లుగున్నా కుక్క మూతి పిందలు, డబ్బు పిచ్చి అహములోన వీరు విశ్వరూపులు, టీవీలోన బోధ కోసం ట్రిక్కులెన్నో చేస్తారు, బోరుగొట్టి విన్నవారి ప్రాణం ఇంక తీస్తారు, పరమాచార్య ఎవరో కూడా తెలియని మూర్ఖులు, శంకరాచార్య శ్లోకంలో రే తిరగని మూఢులు, వస్తారు షో చేస్తారు దోచేస్తారు, గుడిచేటు స్వాములు ఇంకా పెరిగారిప్పుడు, అడిగేటి వాడు ఎవడు లేనే లేడు. యాక్చువల్లీ ప్యారడీ మీరు ఏ ట్యూన్కైనా రాసేయగల సమర్థులు, నాకు అర్థమైపోతుంది మీ ప్యారడీ వింటే. బట్ కొన్ని స్పెసిఫిక్ సాంగ్స్లోనే దీన్ని ఎందుకు గుప్పించాలి అని చెప్పి మీరు ఎలా అనుకుంటారు? ఐ మీన్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేసిన అన్ని ప్యారడీల్లో కూడా పర్టికులర్ సాంగ్నే ఎంచుకోవాలి, దీనికి ప్యారడీ కడితేనే మనకు బాగా ఇది ఆప్ట్ అవుతుందని చెప్పి ఎలా ఆలోచిస్తారు? అది ఆలోచించడం కాదు కానివ్వండి, ఫ్లో ఉండాలి. ఓకే, ఒక కవిత్వానికి ఒక భావధార, అట్లాగే స్వరధార, మ్యూజిక్లో కూడా ఒక ఫ్లో ఉండాలి.
అట్లాగే మన భావావేశం కూడా భావ తీవ్రత ఉన్నప్పుడు కదా రాసేది ఏదన్నా. దాన్ని పొడి పొడిగా రాస్తే అది అంతగా శోభించదు. కరెక్టే. అంటే జనాదరణ ఉన్న పాట తీసుకుని గుప్పిస్తే బాగా వెళ్తుంది అన్న ఉద్దేశం. జనాదరణ ఉన్నంత మాత్రాన కూడా రాయలేమండి. జనాదరణ ఉన్నవని కూడా కాదు, ఫ్లో ఉండాలి. నాకు ప్రత్యేకించి నేను ఏదన్నా రాయాలంటే నేను సహజంగా పద్య కవిని. పద్యం ఎలా ఉంటుందని అంటే అది పరుగులు తీస్తూ ఉంటుంది. పద్యం ఒక గణం ప్రారంభించింది అంటే అక్కడి నుంచి అది పరుగులు తీస్తూ వెళ్ళిపోతూ ఉంటుందండి. దుగ్ధాబ్జుద్భవ చంద్రశేఖర హరా దోషాఘదూరా పరా ముగ్ధామోద రస ప్రసిద్ధ కవితాభూతీశ శబ్దేశ మద్వాగ్ధారాజలలింగముల్ పృథివిలో భక్తిన్ ప్రతిష్ఠించదన్ స్నిగ్ధక్ష్వేళ గళా త్రితత్వ విదళా శ్రీరామలింగేశ్వర. ఇది ఒక ఫ్లో. ఆ ధార ఉండాలి. ఆ ధార ఏ ట్యూన్లో ఉంటుందో అది నన్ను ఆకర్షిస్తుంది, అంతే తప్ప దేనికైనా రాస్తాను. అదే పొడి పొడిగా ఉన్నవి కూడా రాయొచ్చు. అయితే వినేవాడికి ఏంటంటే ఆ పొడి పొడిగా ఉన్నవి పట్టి వినాల్సి ఉంటుంది. ఈ ధారతో ఉన్నటువంటిది ఫ్లోలో ఉన్నది రాసామనుకోండి, వెంటనే వాడికి ఈ భావధార ఆ స్వరధార రెండూ కూడా వాడికి వెంటనే హృదయంలోకి వెళ్ళిపోతాయి. అది మనం చెప్పవలసింది స్పష్టంగా చెప్పగలుగుతాం. ఓకే, వెల్, కమింగ్ టు ద పాయింట్, మనం ఈ సమకాలీన సమస్యల గురించి మాట్లాడుతున్నాం. దొంగ స్వాముల్లాగానే ప్రభుత్వాసుపత్రుల్లో కూడా చాలా దయనీయమైన పరిస్థితులు ఉంటున్నాయి. చాలాసార్లు మేము వాటికి సంబంధించి ఎన్నో న్యూస్ ఐటమ్స్ ప్రసారం చేస్తూ వచ్చాం. అవును, ప్రభుత్వాసుపత్రులకి సర్కార్ దవాఖానాకు సంబంధించి పాటలు కూడా ఉన్నాయి కదా, మనకి ఎలా ఉంటుంది ఏంటి అని. సో ఈ ప్రభుత్వాసుపత్రుల దీనస్థితి, దయనీయమైన దుస్థితికి సంబంధించి కూడా ఎప్పుడైనా ఏమైనా ఆలోచించారా? రాశారా? అది కూడా ఒకసారి. ఆస్పత్రిలో హమో యమోదయం అంటే మీరు అన్నారు కదా, మీరు ఇదే ఎందుకు ఎందుకుంటారు. దీంట్లో కూడా చూడండి, దీంట్లో ఒక బ్లెండ్ ఉంది ఆ ట్యూన్లో. అది అలా ఆసుపత్రిలో అంటే ఐసీయూలో ఉన్నటువంటి వాడికి వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అసలు ఆ డాక్టర్లు రావటం, ఆ రిపోర్ట్లు, ఆ తతంగం అంతా కూడా ఇదేదో నాటకం చేస్తున్నారు, నా జీవితం మీద వీళ్ళు ఆడుకుంటున్నారు, నన్ను బిజినెస్ చేసుకుంటున్నారు అనేది ఈ కూర్చున్న పేషెంట్కి తెలిసిందనుకోండి, ఇక్కడ పడుకున్న వాడికి, వాడి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే దాన్ని ఒక ఎమోషనల్గా పాడలేం కదా దాన్ని. అందుకని దాన్ని వాడి ఆలోచనలు, సందేహాలన్నీ ఇట్లా ఈ ట్యూన్లో బాగుంటాయేమో అని అనుకుని ఇలా రాసి. కార్పొరేట్ హాస్పిటల్లో. ఓకే, చెప్పండి. ఆస్పత్రిలో హమో యమోదయం, ఐసీయూలో అయోమయం, డ్యూటీ డాక్టర్ నన్ను చూసే చూపులో డే అండ్ నైటు చేస్తున్న టెస్టుతో అనుమానంగా ఉంది యవారమే, ఆస్పత్రిలో అమో యమోదయం, ఐసీయూలో అయోమయం. జొన్నవిత్తుల గారు, సమకాలీన సమస్యల్లో ప్రధానమైన అంశాల్లో ఎక్కువగా మేము కూడా కాన్సన్ట్రేట్ చేసే అంశాలు ఏంటంటే ఈ కల్తీ. అది పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ కావచ్చు, వాటర్ పొల్యూషన్ కావచ్చు, తినే ఆహార పదార్థాల్లో పొల్యూషన్ కావచ్చు, లేకపోతే క్రిమిసంహార మందులు కావచ్చు, ఇలాంటి వాటి అన్నిటి గురించి చాలా రియలైజేషన్ తేవడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాము. జాగరూకతతో ఉండండి అని చెప్పి మేము చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ కల్తీలకు సంబంధించి అది వాటర్ ఆర్ వాట్ ఎవర్, అది ఆయిలా, నెయ్యి, నూనె, ఇంకొకట, వీటికి సంబంధించి ఎప్పుడైనా వార్తలు చూసినప్పుడు మీకు ఏమైనా అనిపించిందా కల్తీల మీద కూడా ఏమైనా రాద్దాము? చాలా చాలా బాధ కలుగుతుందండి. వీటన్నిటి మూలం ఏంటంటే, నా ఉద్దేశం భారతదేశంలో నది స్వచ్ఛంగా ఉన్నప్పుడు అన్ని కల్తీలు పోతాయండి. ఓకే, నదిని స్వచ్ఛంగా ఉంచాలి. మీరు ఇన్ని దేశాలు తిరుగుతున్నారు, ఏ దేశంలోనా సరే నది మన దేశంలో లాగా లేదు. మన దేశంలో గంగా నదిని మనం పరమ పవిత్రమైన దేవతా స్వరూపంగా భావిస్తాం. శివుడి నెత్తిన ఉన్నది, విష్ణుమూర్తి పాదాల దగ్గర పుట్టింది, ఇవన్నీ భక్తి పక్కన పెట్టేసేయండి. వాళ్ళెవ్వరూ కూడా నదిని దేవతగా పూజించేట్లా. కానీ మనం ఎలా పూజిస్తున్నామో అలా వాళ్ళు దాన్ని జాగ్రత్తగా చూసుకుంటున్నారు. పూజించేటువంటి మనమేమో కలుషితం చేస్తాం. అసలు కలుషితం కాదు, ఘోరంగా ప్రవర్తిస్తున్నాం నది విషయంలో. నది విషయంలో ఎక్కడైతే స్వచ్ఛత ఉందో అక్కడ రాజకీయం స్వచ్ఛంగా ఉంటుందండి, అక్కడ అధికారులు స్వచ్ఛంగా ఉన్నట్లు లెక్క, అక్కడ ప్రజలందరూ కూడా చక్కని గాలిని, చక్కని పంటని అనుభవిస్తున్నట్టు. ఎందుకంటే నదీ జలాల్ని కలుషితం చేశారు. ఈ భారతదేశంలో ఉన్నటువంటి పుష్కరాలు వచ్చే 12 నదులు స్వచ్ఛంగా ఒక్క నలక కూడా కల్తీ లేకుండా ఉన్నటువంటి రోజున యావత్ ప్రపంచంలో అగ్రరాజ్యంగా భారతదేశం ఉంటుంది అని నేను విశ్వసిస్తా. అన్ని కల్తీలు పోతాయి అంటే డెఫినెట్గా దీనికి సంబంధించి కూడా ఏదో రాశారు.
చెప్పండి. డ్రైనేజై ప్రవహించే గోదావరి, బురద కోనేరై కనిపించే కృష్ణవేణి, ప్రభుత్వాల అలసతకు ఇవి ఏ సాక్ష్యం, పరిశ్రమల కలుషితాల కలియుగ నరకం. డ్రైనేజై ప్రవహించే గోదావరి, పాచికోనేరై కనిపించే కృష్ణవేణి, ఉదయ సూర్యునికి బ్రాహ్మలు అర్ఘ్యమొసగగా, చేతిలోకి వస్తున్నవి పీతి నురుగులు. ఇలా బ్రాహ్మలు పొద్దున్నే వెళ్ళి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వాలి అని చెప్పి ఇలా నీళ్లు పట్టి ఇలా పైకి ఎత్తితే చేతిలో పీతి నురుగులండి, డ్రైనేజ్ నురుగులు, నానా కష్మెలం. ఉదయ సూర్యునికి బ్రాహ్మలు అర్ఘ్యమొసగగా, చేతిలోకి వస్తున్నవి పీతి నురుగులు, ముత్యము వలె స్వచ్ఛముగా పారే నీరు, మలమూత్రములకు నిలయం అయినది నేడు. డ్రైనేజై ప్రవహించే గోదావరి, పాచికోనేరై కనిపించే కృష్ణవేణి. కలియుగ నరకం. పూర్వకాలంలో కలియుగ నరకం ఏమిటి? ద్వాపరంలో నరకం వేరు, త్రేతాయుగంలో నరకం వేరు, నా పాపులందరికీ ఒకే నరకంగా అని అడగచ్చు నన్ను. కానీ కలియుగ నరకం అంటే కలియుగం అనేది భూమండలానికి సంబంధించింది కదా, కనుక ఇక్కడే నరకం ఏర్పాటు చేశారనమాట. అదేమిటంటే ఈ నదిలో స్నానం చేయటం, అదే నరకం. కలియుగం అనేది భూమికి సంబంధించింది, చనిపోయిన తర్వాత వెళ్లే నరకం కాదు అది. ఈ భూమండలంలో కలియుగంలో ఏర్పడిన నరకం లాగా నదిని మార్చారండి. అది. సో ఇందులో తిలాపాపం తలా పిడికడు అన్నట్టు ఇటు ప్రజలు అటు పాలకులు ప్రజలు అనద్దు, ప్రతి వాళ్ళు అంటారు. ప్రజలు మారకుండా మేమేం చేస్తాం అంటారు. రాజకీయ నాయకులు ఎందుకండి, పాలకులు ఎందుకు? మీరు ట్రాఫిక్ కి సిగ్నల్స్ ఏర్పరిచి మీరు నియమాలు ఏర్పరిచి ఎందుకు చేస్తున్నారండి? ప్రజలు ఎవడి స్వార్థంలో వాడి స్కూటర్ వాడు వెళ్ళిపోవాలి, వాడి కారులో వాడు వెళ్ళిపోవాలి అనుకుంటారు. ప్రజల తత్వం అది, మానవ తత్వం. వాళ్ళందరినీ సవ్యంగా నియమంగా నడిపించడమే పాలకుడి పరిస్థితి. పాలకుడి యొక్క శక్తి సామర్థ్యం అక్కడ ఉంటుంది. మనమందరం సవ్యంగా వెళ్ళేటైతే పాలకులు ఎందుకు? దొంగతనం చేయకూడదండి, వాళ్ళకు ఉండాలి. మనం ఎన్నాళ్ళు పట్టుకుంటామంటే అట్లా పోలీసులు ఎందుకండి? జైళ్ళు ఎందుకు? న్యాయస్థానాలు ఎందుకు? మానవుడిలో ఈ తత్వం ఉంటుంది కనుక స్వార్థం కోసం తనకు కావాల్సినట్టుగా చేస్తాడు. అందుకని వాడిని అలా చేయనివ్వకూడదు. అందుకు పాలనా వ్యవస్థ, పరిపాలకుడు. పాలకులే వాళ్ళు సవ్యంగా ఉండాలి, వాళ్ళు సమర్థతతో ఉండాలి. వాళ్ళు తెల్లమోహం వేసేసి ఏం చేయాలో తెలియక ఎవడు పడితే వాడు నాయకుడు అయిపోయి పైగా దాన్ని స్వార్థం కాస్తో కూస్తో సమర్థత ఉంటే స్వార్థం పెంచుకుని వాళ్ళు ఈ ప్రజలందరినీ ఏమో డబ్బులు ఇచ్చేసి సారా పోయిచ్చేసి ఎట్లా పడితే అట్లా లొంగ తీసుకుని పదవుల్లో కాలక్షేపం చేస్తుంటే జీవితాంతం వాళ్ళు ప్రజల్ని తప్పుపట్టడం చాలా తప్పండి. ఎక్కడైనా సరే అమెరికాలో ప్రజలు ఇట్లాగే ఉంటారు, రష్యాలో ప్రజలు ఇట్లాగే ఉంటారు, ఏ దేశంలో ఉన్నా ప్రజలు ఇట్లాగే ఉంటారు. వాళ్ళని సవ్యంగా నడపటమే పరిపాలకుడి యొక్క సమర్థత. వాళ్ళు అట్లా ఉంటే మనం ఏం చేస్తామని అనుకోండి, అసలు తెలియనితనం అనమాట, అజ్ఞానం. నీ సమర్థతతో నువ్వు వాళ్ళు సరిగ్గా ఉండేలా చేయాలండి. రైట్. కాదేది కల్తీ కనర్హం అన్నట్టుగా ఇప్పుడు మీరు నదుల గురించి చెప్పారు, నీళ్ల గురించి. నీళ్లు ఎలా ఉంటే పాలు, నెయ్యి, నూనె, తినే తిండి ప్రతిదీ కల్తీ అయిపోతా ఉంది. ఈ కల్తీకి సంబంధించి ఎప్పుడు మిమ్మల్ని ఆలోచింపచేయలే? నేను చాలా రాశా ఈ కల్తీల మీద. ఓకే. ఒకటి పుంభావ సరస్వతి బాలమురళీకృష్ణ గారు ఏమీ సేతురా లింగ, అవును, చాలా గొప్ప మహాద్భుతమైనటువంటి జానపద గేయం అది. ఆయన పరమాద్భుతంగా పాడారు, అందరికీ తెలిసింది. మన తెలుగు వారందరూ ఉర్రూతలూగిపోయేటువంటి శివభక్తి గేయం అది, జానపద గేయం. చెప్పండి. ఏమీ సేతురా లింగ, ఏమీ సేతురా, అక్షయావు పాలు తెచ్చి అరిపితము సేదమంటే, షాంపు నురుగులో నీళ్లు కలిపి ఆవు పాలని అమ్ముతుంటే, ఏమీ సేతురా లింగ, ఏమీ సేతురా, పట్టు తేనెను తెచ్చి నీకు తేనె అభిషేకం చేదమంటే, బెల్లపాకం పటిక కలిపి పుట్ట తేనెని అమ్ముతుంటే,
ఏమీ సేతురా లింగ ఏమీ సేతురా. తీయని పండ్లు తెచ్చి తృప్తిగా అర్పిద్దమంటే రసాయనాలలో పళ్ళు ముంచి రంగు మార్చి అమ్ముతుంటే ఏమీ సేతురా లింగ ఏమీ సేతురా. కృష్ణ ఉదకము తెచ్చి నీకు అభిషేకం చేదమంటే ఊరిలో డ్రైనేజీలన్నీ కృష్ణలోనే కలుపుతుంటే ఏమీ సేతురా లింగ ఏమీ సేతురా. తోడు పెరుగును తెచ్చి నీకు అభిషేకము చేదమంటే యూరియాలో నూనె కలిపి తోడు పెరుగని అమ్ముతుంటే ఏమీ సేతురా లింగ ఏమీ సేతురా. శివరాత్రికి ఆవు నేయితో దీపారాధన సేదమంటే చచ్చిపోయిన జంతు కొవ్వును ఆవు నెయ్యని అమ్ముతుంటే ఏమీ సేతురా లింగ ఏమీ సేతురా. దొంగ ఎదవని దొంగ అంటే దొంగ ఎదవలు అందరొకటై దొంగ ఎదవని దొంగ అంటే దొంగ ఎదవలు అందరొకటై న్యాయస్థానంలోకి లాగి పరువు నష్టం కేసు పెడితే ఏమీ సేతురా లింగ ఏమీ సేతురా. ప్రకృతి దానంతట ఏదో ఒక విపరీతం వచ్చి జరగల, ఇది మనం చేసినది. ఈ మనం చేయటంలో పాలకులది 100% ఎందుకంటే విధానాలండి, మీరు తీసుకునేటువంటి విధానాలు. మేము పరిశ్రమలు పెట్టాం, ఉద్యోగాలు ఇస్తున్నాం, ఇన్ని వేల మందికి అంటున్నారు. నువ్వు ఉద్యోగాలు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చావు, నీ పరిశ్రమల్లో కలుషితాలన్నీ నదిలో కలిసి లక్షల మంది మంచినీళ్ళన్నీ కూడా లేకుండా పోయినాయి కదా. లక్షల మందికి ఒక దేశం గర్వించేటువంటి ఒక స్వచ్ఛమైనటువంటి నది, ఈ నది నాకు ఉన్నది అని చెప్పుకునేటువంటి ఒక నది, అదేమో మొత్తం పెద్ద మురుక్కాలం అయిపోయింది. మీరు ఇచ్చేదేమో 1000 మందికి ఉద్యోగాలు, 1,00,000 మందికి మంచినీళ్ళు లేవు. 10,000 మందికి నువ్వు ఉద్యోగాలు ఇస్తే 1,00,00,000 మందికి మొత్తం అసలు నీ దేశంలో నువ్వు గర్వించేది ఏముంది? ఒక పర్వతం, ఒక స్వచ్ఛమైన నది లేక ఎంతమంది విలవిల్లాడుతున్నారండి. నీ దేశాల్లో ఉన్నాయండి నదులు, నాగరికత అంతా నది దగ్గరే అదే కదా. మరి ఆ నదిని ఇట్లా చేసుకున్నారంటే పైగా మేము ఉద్యోగాలు ఇచ్చామని అంటారు పరిశ్రమాధిపతులు. వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వటం కోసం మనం ఇచ్చి తీరాల్సిందే పర్మిషన్లు అంటారు వీళ్ళు. ఇదంతా కూడా అప్రయోజకత్వం, స్వార్థం, అప్రయోజకత్వం. ప్రకృతిని నువ్వెవడివిరా చెడగొట్టడానికి? ప్రకృతి ద్రోహి నువ్వెవడివి ప్రకృతిని చెడగొట్టడానికి? నీకేమన్నా చేతనైతే నీ తెలివితేటలతో నువ్వేం చేస్తావో చెయ్యి, ప్రకృతికి హాని చేయకుండా చెయ్యి. నువ్వు తీరం పొడవున, కృష్ణానదులు తీరం పొడవున ఇలా నీళ్లు తీసుకుని తాగేవాళ్ళండి మొత్తం అన్ని గ్రామాల్లో ప్రజలు. ఒక్కడ తాగుతున్నాడు, తాగితే రోగం వస్తుంది. నదిలో నీళ్లు తాగితే రోగం రావటం ఏంటండి? ఎక్కడెక్కడ కశ్మలం అంతా తీసుకొచ్చేసి ఏ ఊరికి ఆ ఊరికి నదిల్లో కలిపేయటం. ఎందుకని? ఆ పరిశ్రమలో కలిపింది మాత్రం కనిపిస్తుంది. అలా కాకుండా ఇవన్నీ కూడా కలిపేస్తే అన్నిట్లో కొట్టుకుపోతుంది. వీళ్ళు చేసినటువంటిది వీళ్ళ యొక్క స్వార్థం వల్ల ఈ దేశంలో గాలి పంచభూతాలని కూడా వీళ్ళు బాగా కలుషితం చేసేసారు. వీటి మీద ఎవ్వరు ఎంతగా ఉద్యమించినా అంత పెద్ద స్కోప్ ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ జొన్నమిత్రులు గారు. ఈ ప్యారడీ ద్వారా మీ మనస్తత్వం, మీరు సమాజానికి అందించాలనుకున్న మెసేజ్ని మేము ప్రాపర్గా డెలివరీ చేసామని అనుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ థాట్స్. థ్యాంక్స్ అలాట్ ఫర్ జాయినింగ్ అస్. ఇది స్పెషల్ ప్రోగ్రామ్ ప్యారడీ టైమ్ విత్ జొన్నమిత్ర రామలింగేశ్వర్ గారు. చూస్తూనే ఉండండి TV9.